హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బిసి బిళ్ళ బాత్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందులో అన్ని రకాల కూరగాయలు ఉపయోగించుకొని చేసుకోవడం వల్ల మనకు కావాల్సిన అన్ని పోషకాలు ఇందులో ఈ రెసిపీ ద్వారా మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇది పిల్లలు, పెద్దలు ఎవరైనా కూడా తీసుకున్నా చాలా బాగుంటుంది. మరి ఇంత పోషక విలువ కలిగిన ఈ బిసి బిళ్ళ బాత్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూసేయండి. ముందుగా ఈ విధంగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు డ్రమ్ స్టిక్, అలాగే ఒక కప్పు వరకు వంకాయ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్ని కరెక్ట్ మెజర్మెంట్స్తోనే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు వరకు బూడిద గుమ్మడికాయ, తర్వాత క్యారెట్, బీన్స్, టమాటో మీకు నచ్చిన వెజిటబుల్స్‌ని మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు రైస్, అలాగే ఒక కప్పు వరకు కందిపప్పును ఈ విధంగా 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని దీనికి 8 కప్పుల వరకు నీళ్లను పోసుకోవాలి. ఇక్కడ తీసుకున్న రైస్ ఒక కప్పు కందిపప్పుకి కరెక్ట్‌గా 8 కప్పుల వాటర్ కరెక్ట్‌గా సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి. ఇది ఉడికే లోపల ఇప్పుడు మసాలాని తయారు చేసుకుందాము. మరొక స్టవ్ పైన ఈ విధంగా ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి తర్వాత ఇందులోకి ఒక దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, అలాగే అనాస పువ్వు కూడా యాడ్ చేసుకొని తర్వాత 10 వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని, అలాగే ఒక టీ స్పూన్ వరకు కందిపప్పు, షాజీరా, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్‌లో తీసుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఈ విధంగా ధనియాల పొడి యాడ్ చేసుకొని, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని, ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర ధనియాలు ఉంటే ఫ్రై చేసుకొనైనా వేసుకోవచ్చు. 2 విజిల్స్ తర్వాత కుక్కర్ చల్లబడిన తర్వాత ఈ విధంగా మూత తీసి ఒకసారి స్పూన్‌తో ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని, మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని, ఈ విధంగా పోపు పెట్టుకొని పోపును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా సింపుల్‌గా బిస్మిల్లాబాత్‌ని ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.